లోకాసువార్త 1:26-36. ఆరవ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడవద్దు, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడగును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండెనని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానిని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలను పడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఈ మాట నిరంతరం కానేరదని ఆమెతో చెప్పింది. ఇంతటితో నేడు దినము కొరకు ఆత్మవృక్షుడ పరిశుద్ధ సువార్త వాక్య భాగము పూర్తి చేయలేదు. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఎవరికి వారిలో ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తి గల ఆయన కుమారుని మన ప్రభువుని యేసునామమున మరి పుట్టి కొంతకాలకు అధికారం శ్రమపడి సిలువైన చనిపోయి సహాయం చేయమని అదృశ్య లోకంలోనికి దిగినయు చనిపోయిన వారిలో పరలోకములోకి సర్వశక్తి గల తండ్రి చేతి వైపు నాకు కూర్చున్నారు. సజీవులను పరిశుద్ధుల సహవాసము శరీర